సార్ గుడ్ మార్నింగ్. సార్ థ్యాంక్స్ అండి. పాత్రికేయ మిత్రులందరికీ నా నమస్కారం. గత 3-4 రోజులుగా అంటే ఆల్మోస్ట్ 1 వీక్ అనుకోండి, సోమవారం నాడు పార్లమెంట్ సమావేశాలు మొదలైన దగ్గర నుంచి రకరకాలుగా ఒక టీ కప్పులో తుఫాన్ లాగా కొన్ని సంఘటనలు జరిగినాయి. నేను పార్లమెంట్లో తెలుగు గురించి మాట్లాడిన దానికి అనుకోకుండా పార్లమెంట్లో మొట్టమొదటి ప్రశ్న, ఈ సెషన్లో మొట్టమొదటి ప్రశ్న తెలుగు భాష గురించి, రీజనల్ తెలుగు ప్రాచీన భాషగా ఉన్న తెలుగుకి సంబంధించిన ఒక సెంటర్ని ఆంధ్ర రాష్ట్రానికి తరలించే ఉద్దేశం ఏదన్నా ఉందా, తరలిస్తే ఎక్కడికి తరలిస్తున్నారు అని కేశినేని నాని గారు ఒక వేసిన ప్రశ్నకి ఆయన తెలుగు భాషకి చాలా అన్యాయం చేస్తున్నారు మా రాష్ట్ర ప్రభుత్వం అని చెప్తే, నేను ఆ సప్లిమెంటరీ ప్రశ్నగా తెలుగు భాషని పరిరక్షించుకోవటానికి మా ప్రభుత్వమే చాలా చక్కటి చర్యలు తీసుకుంది. తెలుగు అకాడమీ గత 5 సంవత్సరాలుగా ఫంక్షనింగ్లోనే లేదు. అటువంటి తెలుగు అకాడమీని తెలుగు వారి కీర్తికి గర్వకారణమైన ఎన్టీ రామారావు గారి సతీమణి గారికి ఇచ్చి దాన్ని పునరుద్ధరించాం. తెలుగు భాషకి అంత గౌరవం మేము ఇస్తున్నాం. అటువంటి అకాడమీకి కొన్ని 100 కోట్లు ఆ షెడ్యూల్ 10 డివిజన్ ఇంకా జరగలేదు కాబట్టి ఆగిపోయింది. సో మా తెలుగు భాష పరిరక్షణ కోసం ఏర్పాటైన అకాడమీని మేము పునరుద్ధరించుకున్నాం కాబట్టి మాకు ఆ ఫండ్స్ని తొందరగా మీరు చొరవ తీసుకుని మాకు రిలీజ్ చేయించండి అని చెప్పి నేను అడగటం జరిగింది. కన్ఫ్యూజన్ అంతా ఎక్కడొచ్చిందంటే, అందరూ ఇంగ్లీష్ మీడియంకి తీసుకొచ్చి చాలా అన్యాయం చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం అని కొన్ని ప్రతిపక్షాలు, ఎందుకంటే ప్రజల్లో హోలాటెడ్గా స్వాగతించారు, ప్రజల్లో ఎటువంటి రియాక్షను లేదు. కానీ కొన్ని ప్రతిపక్షాలు దీని మీద కామెంట్ చేసే టైంలో తెలుగు భాష గురించి నేను మాట్లాడితే దాని పూర్వాపరాలు ఏ సందర్భంలో నేను మాట్లాడాను, ఏమి మాట్లాడాను అన్న చూడకుండా తెలుగు గురించి మాట్లాడతాడా ఈ టైంలో అని చెప్పి కొన్ని పేపర్లు అవ్వచ్చు, ఛానళ్ళు అవ్వచ్చు, ఒక రకంగా వాళ్ళు కూడా మిస్అండర్స్టాండ్ చేసుకుని ఉండొచ్చు, ఒక ప్రచారం జరిగితే దాని మీద చాలా దుమారం జరిగింది. మా పార్టీలో కూడా దాని మీద చాలా డిస్కషన్ అయ్యి ఇలాగ మాట్లాడేదేంటి మన పార్టీ ఎంపీ అని చెప్పి రావటం జరిగింది. ఆ విషయం మీద గత 10 రోజులుగా నేను ముఖ్యమంత్రి గారికి నా నియోజకవర్గ సమస్యల గురించి కూడా చర్చించడానికి టైం అడిగాను. సో ఆ టైం వచ్చినప్పుడు నేను నిన్న గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారిని కలిసి మా నియోజకవర్గ సమస్యలతో పాటు దీని గురించి కూడా నేను ఆయనకి వివరణ ఇవ్వటం జరిగింది. హీ ఈజ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్. అందులో మాట్లాడిన దాంట్లో తప్పేమీ లేదు. మన గవర్నమెంట్ పాలసీ కూడా తెలుగు భాషని మనం గౌరవించుకోవాలి, తెలుగు భాష కంపల్సరీగా మనం చేస్తున్నాం. ఇది తెలుగు అకాడమీయే కాదు, అధికార భాషా సంఘాన్ని కూడా దాని అధ్యక్షుడిగా లక్ష్మీప్రసాద్ గారిని నియమించాం.
తెలుగు భాష పరిరక్షణ కోసం అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పి ఆయన కూడా చక్కగా చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా నేను బయటకు వచ్చిన తర్వాత ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నప్పుడు నిన్న ఉదయం ఢిల్లీలో అంటే నేను నిన్న ఉదయం ఒక అరగంటే ఉండి నేను ఇమ్మీడియట్గా విజయవాడ వెళ్ళిపోవడం జరిగింది. పార్లమెంట్ సెషన్ స్టార్ట్ అయిన తర్వాత నేను లేను అక్కడ. నిన్న ఉదయం ఆ తర్వాత మన బీజేపీకి చెందిన రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి గారు మా పార్టీ సభ్యులు కూడా కొద్దిమంది టచ్లో ఉన్నారు అని చెప్పి చెప్పటం జరిగిందంట. దానికి సంబంధించి మా వాళ్ళు కూడా మా ఎంపీలు కూడా కొద్దిమంది రియాక్ట్ అవ్వడం జరిగింది. నేను కూడా నిన్న అక్కడ నేను లేను కాబట్టి నేను అమరావతికి వచ్చి ఉన్నాను కాబట్టి ఈ సందర్భంగా ఈ ఫ్యాక్ట్స్ మన హైదరాబాద్ మీడియాకి చెప్పడంతో పాటు దాని గురించి కూడా నేను నాకు తెలిసినంత వరకు నా వెర్షన్ కూడా చెప్పడం కోసం అది కూడా ఒక ఉద్దేశం ఇప్పుడు మన ప్రెస్ మీట్లో. అదేమిటంటే ఇక్కడ రాజకీయంగా ఎవరైనా మనకి మళ్ళీ ఈ పార్టీ నెగ్గదేమో అన్న భయం ఉంటే, మళ్ళీ మనం నెగ్గలేమేమో అన్న అనుమానం ఉంటే ఎవరైనా పార్టీ మారటానికి ప్రయత్నం చేసే ఆలోచనలో ఉంటే ఉండొచ్చు. ఈరోజు మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆ నవరత్నాలతో పాటు ఇంకా అప్పుడు మాట ఇవ్వనివి కూడా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు చేయటానికి ఆయన ముందుకెళ్తున్నప్పుడు ప్రజల్లో ఆయనకున్న ఆదరాభిమానాలు ఇంత స్ట్రాంగ్గా ఉన్నప్పుడు పరిణితి కలిగిన ఏ రాజకీయ నాయకుడు కూడా పార్టీ మారే ఆలోచన ఎట్టి పరిస్థితుల్లో చేయడు. నేను తర్వాత అసలు సుజనా చౌదరి గారు ఏం మాట్లాడారా అని చెప్పి కూడా నేను ఆయన మాట్లాడిన ఇంటర్వ్యూని కూడా నేను ఇందాక ఒక గంటన్నర క్రితం నేను చూడటం జరిగింది. ఆయన టీడీపీ నుంచి వచ్చున్నారు. సరే, చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎందుకు వదులుకున్నారు అది వాళ్ళ అంతర్గత వ్యవహారం. చంద్రబాబు నాయుడు గారు ఆయన్ని వదులుకుంటాం రైటా తప్ప అన్న దాని గురించి నేను మాట్లాడను. కానీ ఆయన టీడీపీలో ఒక పెద్ద నాయకుడిగా ఉన్నారు, కేంద్ర మంత్రివర్గంలో కూడా ఉన్నారు కాబట్టి టీడీపీలో అందరితో ఆయనకి సన్నిహిత సంబంధాలు ఉంటే ఉండొచ్చు. ఆయన 20 మంది టీడీపీ ఎమ్మెల్యేలు మాతో టచ్లో ఉన్నారు అని చెప్పినప్పుడు ఒక విలేకరి వైసీపీ వాళ్ళు కూడా టచ్లో ఉన్నారా అని అడిగినప్పుడు ఆయన లేరు అని చెప్తే మరి ఆయనకి ప్రెస్టేజ్కి భంగం అనుకున్నారు, ఏమనుకున్నారు, ఉన్నారు అని ఒక మాట అనటం జరిగింది. అంతకుమించి పెద్దగా సుజనా చౌదరి గారు అన్నారని నేను చూసిన లిమిటెడ్ పోర్షన్లో అయితే లేదు. ఎందుకంటే అసలు ఎవరూ కూడా మతి ఉన్న ఏ నాయకుడు కూడా రాష్ట్రంలో ఇంకొక 25 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఉంటుంది అని ప్రజలందరూ భావిస్తున్నప్పుడు ఇంత మంచి ముఖ్యమంత్రి ఉండగా వేరే పార్టీ మారతారు అని నేను ఎట్టి పరిస్థితుల్లో అనుకోను. కానీ నాకు ఒకటి మటుకు నేను ఒక్కరు కూడా మా పార్టీ నుంచి మారవలసిన అవసరం లేదని చెప్తూ ఈ సందర్భంలో నేను స్పెసిఫిక్గా చెప్పదలుచుకుంది ఏంటంటే ఒక సంవత్సరంన్నర పట్టినా ఈ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చూసి సుజనా చౌదరి గారు అయితే మా పార్టీలోకి వచ్చేస్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన పరిణితి కలిగిన రాజకీయ నాయకుడు కాబట్టి పార్టీ దినదినాభివృద్ధి ఎలా చెందుతుందో చూస్తున్నారు కాబట్టి డెఫినెట్గా ఆయన ఫర్ హిస్ కంటిన్యూయేషన్ ఇన్ పాలిటిక్స్ ఆయన మా పార్టీలోకి వచ్చేసే అవకాశం ఉంది. మా ముఖ్యమంత్రి గారు కన్సిడర్ చేస్తే తప్ప ఆయన పార్టీలోకి ఎవరు కూడా వెళ్ళే అవకాశం లేదు. టచ్లో ఉన్నారు అని అంటే రాజకీయంగా ఎవరో టచ్లో ఉండండి. ఇవాళ పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయి. పార్లమెంట్ సమావేశాలు జరిగేటప్పుడు సెంట్రల్ హాల్లో అందరూ కలుసుకుంటాం. సుజనా చౌదరి గారినే కాదు, మొత్తం అందరూ కూడా అన్ని పార్టీల్లోనే అందరూ కలుసుకుంటాం. అంటే పార్లమెంట్ సమావేశాలు జరిగినప్పుడు అందరూ టచ్లో ఉన్నట్టే లెక్క. దట్ డజంట్ మీన్ పొలిటికల్గా టచ్లో ఉన్నట్టు కాదు, సోషల్గా టచ్లో ఉన్నట్టు లెక్క. పొలిటికల్గా కూడా ఇప్పుడు మేము కొన్ని సమస్యల మీద, రాష్ట్రానికి రావాల్సిన సమస్యల మీద ఇప్పుడు మొన్న కూడా నెల రోజుల క్రితం కూడా గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు అమిత్ షా గారిని, ప్రధానమంత్రి గారిని రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి, వేరే కోల్ లింకేజీల గురించి, వీటి గురించి మాట్లాడటం జరిగింది.
అంటే ప్రధానమంత్రి గారిని కలిసినంత మాత్రాన టచ్లో ఉన్నట్టు, రాజకీయంగా టచ్లో ఉన్నట్టు కాదు కదా. ఒక పొలిటికల్ పార్టీగా, కేంద్రంలో పరిపాలిస్తున్న పార్టీగా, ఇక్కడ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రిగా ఒకరితో ఒకరికి సన్నిహిత సంబంధాలు ఉండటం అనేది అవసరం. అంత మాత్రం చేత దాన్ని టచ్లో ఉన్నారంటాం చాలా తప్పు. ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను మా పార్టీలో అందరితో కూడా రెగ్యులర్గా మేము మాట్లాడుకుంటూ ఉంటాం. ప్రజల్లో రోజు రోజుకి జగన్మోహన్ రెడ్డి గారికి పెరుగుతున్న ప్రజాదరణ చూడలేక ఏదైనా టీడీపీ నుంచి వచ్చే వాళ్ళు ఉన్నారు కాబట్టి ప్రాస కోసం చౌదరి గారు అలాగ మాట్లాడి ఉండొచ్చు తప్ప ఒక్కడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీగా ఉన్నవాళ్ళు సుజనా చౌదరి గారి ఆహ్వానం మేరకు సుజనా చౌదరి గారి పార్టీలోకి వెళ్ళి అవకాశం అన్నది లేదు, ఆ అవసరం రాదు. నా రిక్వెస్ట్ ఏంటంటే సుజనా చౌదరి గారికి, అయ్యా దయచేసి మీతోటి ఎవడైనా టచ్లో ఉంటే ఆ పేరు చెప్పండి, మిమ్మల్ని ఎప్పుడు కలిసాడో చెప్పండి. అంతేగాని పార్టీలో ఇటువంటి నిందలు వేసి, ఎందుకంటే అనుమానం రావచ్చు, పార్టీ నాయకుడికి అనుమానం రావచ్చు, సుజనా చౌదరి గారు ఇలా టచ్లో ఉన్నాడు అని చెప్పాడంటే ఎవరైనా టచ్లో ఉన్నారా అని. అసందర్భంగా మాట్లాడితే అన్నెసరీగా కమ్యూనికేషన్ గ్యాప్స్ క్రియేట్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. దయచేసి కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు సుజనా చౌదరి గారు. సుజనా, మీకు నేను చెప్పేది ఏంటంటే ఎవరైనా మిమ్మల్ని అప్రోచ్ అయితే ఎవరు అప్రోచ్ అయ్యారో పేర్లు చెప్పండి. ఇలాంటి ఫెయిలర్స్ గురించి మాట్లాడి మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోవద్దు. ఎందుకంటే 4 సంవత్సరాల పైన మీరు కేంద్ర మంత్రిగా పనిచేశారు. మీరు తెలుగుదేశం నుంచి బీజేపీలోకి వెళ్ళారు. వాట్ ఎవర్ మే బి ద రీజన్, మీరు పార్టీ మారారు, ఫైన్. కానీ మీరు వెళ్ళారు కాబట్టి వైసీపీ నుంచి కూడా ఇప్పుడు చాలామంది టచ్లో ఉన్నారు అని మాట్లాడటం అది సమంజసం కాదు. ఇంతటితో తెలుగుదేశం నుంచి ఎంతమంది వస్తే అంతమందిని తీసుకెళ్ళండి, 20 మందిని తీసుకెళ్ళండి మీరు అన్నట్టు. కానీ మా ఎంపీల మీద దయచేసి మీరు ఎటువంటి ఊహాజనితంగా మాట్లాడవద్దనేది ఇట్ ఈస్ మై సజెషన్ అండ్ ఇట్ ఈస్ మై రిక్వెస్ట్ చౌదరి గారు.